స్టూడియోలో సుధాకర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మస్తాన్రావు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. గత 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వము కూటమి ప్రభుత్వానికి కితాబునివ్వడమే కాకుండా ఎన్నో భారీ ప్రాజెక్టులకు నిధులను సమకూర్చినటువంటి అంశం మనం స్వయంగా చూస్తున్నాం. ఎట్లా స్పందిస్తారండి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన పైన? గుడ్ ఈవినింగ్ సార్. ప్రైమ్ మినిస్టర్ కొరకు ప్యానల్ లో ఉన్న అశోక్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ మీటింగ్ కూడా. సో కూటమి సర్కార్కి 2 ఏళ్ళు. కూటమి సర్కార్ ఏం చెప్తా ఉంది? వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చారు. కేవలం సంక్షేమం మీదే పెట్టారు, అభివృద్ధిని కూడా మర్చారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మేము దాన్ని విధ్వంసం నుంచి ప్రగతి వైపు తీసుకెళ్లాలంటే మాకు ఇంకా టైం పడుతుందని చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. యాక్చువల్గా సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ సంపద సృష్టించట్లేదు, మరిన్ని అప్పులు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. సో టోటల్గా చూస్తే ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు నిజానికి ఆయన డెవలప్మెంట్ దృష్టి పెట్టే పరిస్థితి ఉండేది. సంక్షేమం విషయంలో ఏంటంటే కొంత వెనకబడి ఉండే పరిస్థితి కూడా ఉండేది. అయితే ఈ సూపర్ 6 హామీలు ఇచ్చిన తర్వాత ఆయన మీద ఒత్తిడి ఉందన్నమాట. గతంలో కంటే కూడా ఏంటంటే, అటు 2,73,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వెళ్ళిన పరిస్థితుల్లో ఈయన ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత అనేది గతంలో కంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2014 పరిస్థితి రైతులకి రుణమాఫీ ఇచ్చినప్పుడు 84,000 కోట్ల రూపాయలని చెప్పినప్పటికీ కూడా 14,000-15,000 కోట్ల రూపాయలతోనే ఆ తర్వాత చేతిలో తీసుకునే పరిస్థితి కూడా. సో దాంతో పోల్చుకుంటే ఏంటంటే 2024 నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో, నిజానికి ఏంటంటే ఫ్రీ బస్ కానీ, లేదంటే 3 సిలిండర్లు కానీ, లేదంటే పెన్షన్ కానీ, లేదంటే ఇప్పుడు తల్లికి వందనం విషయానికి వస్తే ఏంటంటే రైతు భరోసా. తల్లికి వందనం విషయానికి వస్తే ఏంటంటే అది ఒక్కళ్ళకే గత ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి. సో ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఎంతమందికైనా ఇస్తామన్నప్పుడు అది ఇవ్వలేరేమో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళిన చోటల్లో సెటైరికల్గా చెప్తా ఉండేవారు. అదేవిధంగా ఫ్రీ బస్సు విషయంలో కూడా టూర్లకు వెళ్ళాలని ఆ మహిళలందరూ కోరుకుంటున్నారని కూడా చెప్పారు. సో ఇప్పుడన్నీ కూడా విమర్శలు కొద్దిగా తగ్గిపోయాయి. సో రెండోది ఏంటి, ఎన్డీఏ భాగస్వామ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా ఉండటం వల్ల అటు విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్కి మనీ కానీ, అదేవిధంగా రైల్వే జోన్ కానీ, అదేవిధంగా పోలవరానికి నిధులు కొంత వేగంగా తెప్పించుకోవడం కానీ, ఇవన్నీ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో ఇవే కాదు, అనేక జాతీయ రహదారులకు సంబంధించి, రైల్వే లైన్లకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిధులు కొంత గతంలో కంటే నిన్నగా ఇప్పుడు వస్తున్న పరిస్థితి కూడా మనం కూడా. అదేవిధంగా పరిశ్రమల విషయానికి వచ్చినా కూడా గూగుల్ డేటా సెంటర్ కానీ, లేకపోతే మనం ఈ మధ్య మాట్లాడుకుంటే ఎన్ఫీల్డ్ కానీ, ఇంకా అనేక రకాలైన పరిశ్రమలు కూడా దాదాపు శంకుస్థాపన చేస్తానికి ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో ఇవన్నీ నేపథ్యంలో నిజానికి కొంత అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అనేది కూడా మనం చెప్పాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తున్నట్టుగా ఇటీవల కాలంలో ఏంటంటే, వాళ్ళ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలో చాలా మంది వరకు, దాదాపు 40-80 మంది వరకు ఈ ఇసుక కానీ, లేదంటే మద్యం విషయంలో కానీ, గ్రావెల్ కానీ, వీటిల్లో అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మీరు కనుక వాటిని విరమించుకోకపోతే, ప్రజల్లో పలచనైతే కనుక 1 టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాల్సి వస్తుంది అనేది అక్కడ ఆయన హెచ్చరిస్తా ఉన్నారు స్వయంగా. సో దాన్ని కూడా చూడాలి. మస్తాన్రావు గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అండ్ అధికార ప్రతినిధి. మధుసూదన్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఎన్నో ప్రగతి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.